సంపాదనలో కొంత భాగాన్ని ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం ఒక గొప్ప ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఈ పథకం ద్వారా మీరు దీర్ఘకాలికంగా అధిక వడ్డీ రేట్లతో పాటు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందొచ్చు. ప్రావిడెంట్ ఫండ్ ప్రయోజనం పొందని చాలా మంది వ్యక్తులు ఉన్నారు. అప్పుడు పీపీఎఫ్ పథకం వారికి గొప్ప పెట్టుబడి ఎంపిక ఉంటుంది. మీరు ఇందులో డబ్బు పెట్టుబడి పెట్టాలని అనుకుంటే పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ అనేది 15 ఇయర్స్ దీర్ఘకాలిక పథకం. దీనిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మీ వృద్ధాప్యం, పిల్లల చదువులు, వివాహం మొదలైన ఖర్చుల కోసం ఒక పెద్ద నిధిని సృష్టించుకోవచ్చు. ప్రస్తుతం జనవరి నుంచి మార్చి వరకు ఉన్న త్రైమాసికానికి ప్రభుత్వం ఈ పథకానికి వడ్డీ రేట్ని 7.1% నిర్ణయించింది. ఈ వడ్డీ ఖాతాలో సమ్మేళనం ఆధారంగా లెక్కిస్తారు. ఈ పథకంలో మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో 500 నుండి 1.5 లక్ష వరకు పెట్టుబడి పెట్టొచ్చు. 15 సంవత్సరాల వ్యవధి పూర్తయిన తర్వాత మీరు ఈ పథకంలో పెట్టుబడి వ్యవధిని మరో 5 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. మరి రాబడి ఎంత వస్తుందో కూడా చూద్దాం. ఒక వ్యక్తి ప్రతి నెల 5,000 రూపాయలు పెట్టుబడి పెడితే వార్షిక ప్రాతిపదికన పెట్టుబడి మొత్తం 60,000 అవుతుంది. 15 ఏళ్లలో మొత్తం 9 లక్షలు అవుతుంది. పీపీఎఫ్ క్యాలిక్యులేటర్ ప్రకారం మీరు 15 సంవత్సరాల్లో ఈ మొత్తంపై వడ్డీగా 7.27 లక్షలు పొందుతారు. అటువంటి పరిస్థితుల్లో మెచ్యూరిటీపై మీరు మొత్తం 16.27 లక్షల వరకు అందుకుంటారు. పథకంలో రుణ సౌకర్యం అందుబాటులో ఉంది. పీపీఎఫ్ పథకం కింద పెట్టుబడిదారులకు రుణ సౌకర్యం కూడా వస్తుంది. 3 సంవత్సరాల పాటు నిరంతరం పెట్టుబడి పెట్టిన తర్వాత మీరు డిపాజిట్ చేసిన మొత్తంలో 75% వరకు లోన్ పొందొచ్చు. అయితే ఖాతా నుండి అకాల ఉపసంహరణ కోసం కనీసం 5 ఇయర్స్ పెట్టుబడి పెట్టడం అవసరం. మీరు కూడా పీపీఎఫ్ పథకంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయాలి. మైనర్ పీపీఎఫ్ ఖాతా తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఓపెన్ చేయొచ్చని గుర్తుపెట్టుకోండి. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ ఆదాయ పన్ను సెక్షన్ 80C కింద గరిష్టంగా 1.5 lakh వరకు మినహాయింపు పొందొచ్చు.